వెల్కమ్ బ్యాక్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందన్నారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్లో ఎమ్మెల్యే బలరామకృష్ణ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 5 విద్యార్థులకు వ్యక్తిగతంగా 5 స్కూటీలు బహుమతిగా అందజేస్తానని ప్రకటించారు. ఇక ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి 83,000 వరకు ఖర్చు చేస్తోందని, తల్లిదండ్రులు పిల్లల చదువుపై మరింత శ్రద్ధ చూపాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన సుపరిపాలన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మానవ వనరుల శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కని విని ఎదగని రీతిలో అద్భుతమైన సుపరిపాలన మనందరికీ అందిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే ఏదైతే విద్యకి పెద్దపీట వేస్తున్నారో అది విషయం మనందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ సిస్టమ్ ను మొత్తం మార్చేసి నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన పెనుమార్పును తీసుకొస్తూ ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ ని కూడా ప్రభుత్వ స్కూల్లో మనకి ఇంట్రడ్యూస్ చేసి మనకు ప్రభుత్వ స్కూల్లో మంచి విద్యను అందిస్తున్నందుకు నారా లోకేష్ గారికి, మంత్రివర్యులకి మీ అందరి తరఫున, రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈవేళ మనం కానీ చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్లో ఏదో జరుగుతుంది అనుకుంటారు, కానీ ఈవేళ ప్రైవేట్ స్కూల్స్ కాదు ప్రభుత్వ స్కూల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అనే దానికి ఈరోజు చాలా గొప్ప నిదర్శనం. మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏముంది, మన దేశంలో ఎక్కడెక్కడ ఏమున్నాయి, అలాగే ఏ ప్రాంతం దేనికి ప్రాముఖ్యత ఉంది అనేది కూడా పిల్లలు తీర్చిదిద్దినటువంటి చిన్నారులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను. ప్రతి విషయంలోనూ కూడా వాళ్ళ బడ్జెట్తో కాదు, కష్టంతోని తెలివితోని చేసినందుకు వాళ్ళు ప్రత్యేకంగా మనందరం కూడా అభినందించాలి. ఈవేళ తల్లిదండ్రులు కూడా అది గమనించాలి. మన దేశంలో ఏ కార్నర్లో ఎక్కడ ఏముంది, బే ఆఫ్ బెంగాల్ ఎక్కడుంది, ఏది ఎక్కడుంది అనేది క్లియర్ గా వాళ్ళంతా కూడా తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అన్ని విధాలా అందజేస్తున్నారు. అందులో భాగంగానే నారా లోకేష్ గారు కూడా ఒక విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలి, విద్య ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, ఈ యొక్క పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మంచి విద్యను అభ్యసించాలి, ఆ విద్య ద్వారానే వాళ్ళ యొక్క మంచి ఫ్యూచర్తో వాళ్ళకి నచ్చిన రంగంలో స్థిరపడాలని అంటే మొదటి నుంచి బేస్ అనేది బాగుండాలని చెప్పి వారి యొక్క ఈ శాఖను తీసుకొని ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ మంచి వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ని మనకి తీసుకురావాలి. ఒక నాలెడ్జ్తో కూడినటువంటి అవగాహన, పూర్తి అవగాహనతో కూడినటువంటి ప్రాక్టికల్గా ఉండే విద్యని మన ప్రతి వారు అభ్యసించాలని చెప్పి ఈ రోజున ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు. యూనిఫామ్లో క్వాలిటీ పెంచారు, షూస్ మంచి ఇవ్వడం జరిగింది, బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతిదీ కూడా మీకు ఏదైతే అవసరం ఉందో ప్రతి వస్తువుని కూడా మీకు